ओम हिरण्यगात्रं नभो पूर्णं दशाति मसव्यो सानीति ये कथा ब्रह्मणमुपहरति ये कथैव यजमानायुस्तेजो दधाति श्री स्वामिने नमः आनन्दकर्पूर दिव्यनीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि रंगनाथ स्वामी गोविंद పంతులు గారు మీరిద్దరికి మీరు రండి ఎవరేసిన మీరు రండి కళ్యాణ్ అడున్నది ఇక్కడ మళ్ళీ రెక్కిపోయింది తీసినాం మళ్ళీ మొదటగా హిందూ బంధువులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తొర్రూరు గ్రామంలో ఎందుగల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అదేవిధంగా శ్రీ గోదా రంగనాయకుల స్వామి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. గత 1000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఆలయం రాచకొండ మహారాజులు నిర్మించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉత్తర ద్వారం నుండి ఉన్నటువంటి స్వామివారి యొక్క విగ్రహం చూస్తే మనసు పులకరించిపోతుంది. ఈ యొక్క ప్రాంతవాసి అడ్వకేట్ లక్ష్మీనారాయణ గారు ఈ యొక్క తొర్రూరు నివాసి రణధీర్ రెడ్డి గారితో చర్చించి ఈ యొక్క ప్రాంతంలో గోదా రంగనాయకుల స్వామి వారి యొక్క ఆలయాన్ని మనం అభివృద్ధి చేసినట్టయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రాంతవాసి రణధీర్ రెడ్డి గారు తన సొంత డబ్బులతో ఉన్నటువంటి స్థానికులతో కలిసి ఈ యొక్క ఆలయాన్ని చక్కగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తా ఉన్నారు. మొదటిసారిగా మేము ఈరోజు అయ్యవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడికి చూసినట్టయితే స్వచ్ఛందంగా ప్రజలు ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క అయ్యవారిని ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శించుకోవడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క మంచి పర్యాటక ప్రాంతంగా ఏర్పడి ఈ యొక్క ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఈ యొక్క ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా నిర్ణయించి అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని, అదేవిధంగా కరోనా మహమ్మారి గత 2-3 సంవత్సరాల నుంచి మన భారతదేశానికి కాక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పీడిస్తున్న సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో టీకా ఇవ్వడం వల్ల దీన్ని కట్టడం జరిగింది. అయ్యవారిని ఒకటే కోరుతా ఉన్నాం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారతదేశ ప్రజలు ప్రపంచ ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండే ఈ కరోనా మహమ్మారికి గురి కాకుండా ఉండాలని, ఈ యొక్క ప్రాంతంలో అతివృష్టి కాకుండా మంచి పాడి పంటలతో వర్షాలు పడి ఈ ప్రాంతం అంతా చల్లంగా ఉండాలని, గోవులు అదేవిధంగా వ్యవసాయదారులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ ప్రాంతం ప్రజలంతా సుఖ సంచలతో ఉండాలని ఆ భగవంతుని మేము కోరుకోవడం జరిగింది.